వనరులన్నీ తన కుటుంబం చేతిలో పెట్టుకొని కన్నబాబు భారీగా దోపిడీ చేస్తున్నారని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో రోడ్ షో ప్రచార యాత్ర కార్యక్రమం ప్రారంభమై ఇంద్రపాలెం గ్రామంలో కూడా కొనసాగింది. చీడిగ కార్యకర్తలు నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన్ను గజమాలతో సత్కరించారు. మహిళలు మంగళహారతులు పట్టి పూలు జల్లి ఘన స్వాగతం పలికారు. రోడ్ షోతో ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని పనులు, కాంట్రాక్టులు, పరిశ్రమల దోపిడీ, నకిలీ పట్టాల పంపిణీ ఇలా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. స్వామినగర్ గ్రామానికి చెందిన మొక్కరాల కృష్ణ అనే వ్యక్తికి ఇళ్ల పట్టా ఇస్తానని కన్నబాబు అనుచరుడు దుర్గాప్రసాద్ 3 ఏళ్ల క్రితం 3 లక్షలు తీసుకుని మోసం చేశాడని, 3 లక్షల అప్పు కృష్ణకు పెనుభారంగా మారడంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడన్నారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడని, స్వామినగర్లో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నామన్నారు. నకిలీ పట్టాల వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా యంత్రాంగానికి తెలియజేశామని, నకిలీ పట్టాల వ్యవహారంపై మరోసారి పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే కాకినాడ రూరల్లో ప్రధానంగా మౌలిక సదుపాయాల దృష్ట్యా 8 అంశాలతో రూరల్ మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, చీడిగ గ్రామం రూరల్ జనసేన అధ్యక్షుడు కరెడ్ల గోవిందు, టీడీపీ రూరల్ అధ్యక్షుడు రామదేవు సీతయ్య దొర, చీడిక గ్రామం జనసేన టీడీపీ నాయకులు నగబత్తుల రాంబాబు, పి మహేష్ కుమార్, దెయ్యాల లచ్చబాబు, నారాల బాబులు, పితాని అప్పన్న, గీసాల శ్రీనివాస్, అడపా కృష్ణ, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఇష్యూ అవ్వలేదు, తహసీల్దార్ ఇష్యూ చేయనటువంటి పట్టాలు ఇస్తాను. అలాగే మోసపోయాడు పాప ఈ కుర్రోడు పేరేంటి ఎవరు నష్టపోయింది డాక్యుమెంట్స్ అతను ఆ రకంగా ఈ దుర్గాప్రసాద్ అన్న అతనికి ఇచ్చాడు. ఈ దుర్గాప్రసాద్ ఏమో ప్రసాద్ సత్యనారాయణ అన్న అతనికి ఇది ఇచ్చాడు. ఇచ్చి సంవత్సరం చెల్లుతుంది. ఈ వడ్డీ 3 లక్షల వడ్డీ తిరుగుతూ ఉంది. 10 మీటర్లు అలా తిరుగుతూ ఉంది. ఇది సైట్ రావట్లేదు. ఏం చేస్తాడు, ఏం చేయని పరిస్థితి తప్ప పరిస్థితి అలా ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. నాకు ఈ ఆత్మహత్య ప్రయత్నానికి కన్నబాబు గారు సమాధానం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనే దీనికి సమాధానం చెప్పే చంద్రపాలెం, స్వామినగర్, చీడిగా ఈ గ్రామాల్లో ఏ గ్రామాల్లో అడుగుపెట్టినా దీనికి సరైన సమాధానం చెప్పి అడుగుపెట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మీరు అత్యధిక అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో గుర్తించండి. ఈ ప్రాంతాల్లో బీసీ వర్గాలు చాలామంది ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మోసం చేయడం చాలా తేలికైన అభిప్రాయం మీరు వచ్చేసి చాలా దారుణంగా ఈ దుర్గాప్రసాద్ అన్న వాడిని అడ్డుపెట్టి చుట్టుపక్కల ఇటువంటి చేస్తూ ఉన్నారు. ఈ దుర్గాప్రసాద్ అన్న అతను గతంలో కూడా ఇతను వేరే ఎక్కడ విన్నాం. ఏటీఎంలోనే తినాలంటే స్కామ్లో ఉన్నారు సార్. ఏటీఎంలో దొంగతనం చేశారని చెప్పి బయట పార్క్ చేసింది, కార్లు పట్టుకెళ్ళిపోయి అమ్మేస్తుంటాడని ఇలాంటి రకరకాల దుర్గాప్రసాద్ ఉంటారు. మరి ఇటువంటి నేరస్తుల మీద రౌడీ షీట్లు ఎందుకు కట్టరో నాకు అర్థం కాదు. రౌడీ షీట్లు కట్టి వాళ్ళ మీద కన్నేసి ఖచ్చితంగా వాచ్ చేయాలి కదా. కనీసం పోనీ వీళ్ళు కాకపోతే అధికార యంత్రాంగం అన్నా సరే అగ్రీలో వెళ్ళాలి కదా. నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరి మీద ఒకసారి మీరు దృష్టి పెట్టారు సార్. దృష్టి పెట్టకపోతే రేపు ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగవు, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఎస్పీ గారు నేను కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికల 13వ తారీఖు లోపు ఈ నకిలీ పుట్టాలు పట్టుకోవాలా, పట్టుకుని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. అలాగే ఈ ఏటీఎం దొంగతనాలు, ఈ సైట్లు, రూలేస్ రాష్ట్రాలు గట్రా అమ్మిన బ్యాచ్ మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలా. మేము ఇవాళ సాయంత్రం ఎస్పీ గారు కలిసి కాగితం సబ్మిట్ చేయబోతాము.